బి అలర్ట్ గైస్, ప్రభాస్ అన్న ఈజ్ అరైవ్. వచ్చేసిండు, ప్రభాస్ అన్న వచ్చేసిండు. రాజా సాబ్ టీజర్ గ్లింప్, టీజర్ కూడా కాదు గ్లింప్, ప్రేక్షకులని కాస్త ఆసక్తికరంగా, అంటే ఇంతసేపు మనం ప్రభాస్ అన్నని ఎక్కడి నుంచి అయితే చూసుకుంటూ వస్తున్నామో ఆయన ఫిలిమోగ్రఫీ మొత్తము రాధేశ్యామ్ నుంచి మొదలు పెడితే రాధేశ్యామ్ ఇస్ క్యూట్ రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన సినిమా ఏది, ఆదిపురుష్. చాలా మంచి సినిమా, కానీ కొద్దిగా అడ్వాన్స్ వర్షన్లో తీయడంతో సినిమాకి చాలా దోఖ జరిగింది. దాని తర్వాత కసితో ఉన్న ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్కి మంచి సినిమా ఏదైతే వచ్చింది అంటే అది సలార్ 1 తోటి మళ్ళీ అన్న రేంజ్ పెరిగింది. దాని తర్వాత మొన్న వచ్చిన సినిమా కల్కి. వామ్మో, ఇక అన్న నాకు ఆపేటోడే లేడు, ఇక దునియాలో అన్నని కొట్టేటోడే లేడు అన్న టైంలో ఇంకే సినిమా వస్తుంది అంటే మనం మారుతి డార్లింగ్ నుంచి వస్తున్న సినిమా. ఇది ఎప్పుడో అనౌన్స్మెంట్ అయింది, 3 years బ్యాక్ అనౌన్స్మెంట్ అయింది. ఈ సినిమా వచ్చేసి రాజా డిలెక్స్ అని పెట్టారు. స్టార్టింగ్లో మీకు గ్లిమ్స్ కూడా వదిలేరు, అన్ని వదిలేరు, రాజా డిలెక్స్ అని పెడితే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ ఒప్పుకోవడం ఏందిరా బాబు అని అనుకున్నారు. మారుతి డైరెక్షన్ ఏంది, ప్రభాస్ ఏంది, మారుతి సినిమా గ్రేడ్స్ ఏంది, అంతగా గొప్పగా చేసింది ఏమి లేదు, పెద్దవాళ్ళతో ఇంతవరకు చేసింది లేదు. ఏదైతే చిన్న హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మట్టుకే హ్యాండిల్ చేస్తారంటే ప్రభాస్ అన్న ఇది ఒప్పుకోవడానికి కారణం ఏందో తెలియదు. కానీ మనం దగ్గర ఒక కిటిక్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ప్రేమ కథ చిత్రం మీరు చూసే ఉంటారు, దానికి సుధాకర్ రెడ్డి యాజ్ ఏ డైరెక్టర్ ఈయన సూపర్వైజింగ్ చేసాడు. కానీ పేరు మొత్తం మారుతికే పోయింది. సో ఇప్పుడు మళ్ళీ అదే జోనర్లో హారర్ కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా మనం చూడబోతున్నాము. ప్రభాస్ అన్నని మనం ఎలా చూస్తామో ఎలా తీస్తామో తెలియదు, కానీ ఇప్పుడు మటుకు గ్లిమ్స్ అన్న రావడం, మంచి కార్లో దిగడం, అన్న ఆ అద్దంలో చూసుకొని మిర్రర్లో చూసుకొని అతనే ఫ్లవర్స్ వేసుకోవడం, సెక్యూర్ బాగుంది. ఇక ఈ సినిమాకి వచ్చేసి యూవీ క్రియేషన్స్, దాంతోపాటు మన తమనే ఉండడం మ్యూజిక్ నాన్ స్టాప్గా, దీన్ని కూడా తమనే కొడుతుంటే గుద్ది చంపబడి తింటాడు. ఇక దీంట్లో డౌటే లేదు. ఇక ఇది ఇప్పుడు ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అయితే మనకైతే తెలియదు. గ్లిమ్స్ అయితే వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం డార్లింగ్ అన్న దగ్గర నుంచి ఇంతవరకు హర్రర్ చూడలేదు. హర్రర్ అయితే అస్సలు చూడలేదు. ప్రభాస్ అన్న దగ్గర నుంచి నువ్వు హర్రర్ ఎక్స్పెక్ట్ చేయలేము మనం, కానీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సిన టైం వచ్చింది. దట్టు ఈ డైరెక్టర్కి హర్రర్ మీద చాలా గ్రిప్ ఉంది. సో అదనమాట. హ్యాపీ, అందరూ హ్యాపీ. మంచి కంటెంట్తో చూద్దాం. 8 తారీఖు